ఈ వీడియో చూడండి. సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసినా చేస్తానంటూ నవ్వుకుంటున్నాడు అనుకుంటున్నామేమో. తేడా వస్తే తలకాయలు తీయడానికి కూడా వెనకాడదు. గైస్ వీడియో అయితే చూశారు కదా. వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబర్ వేసేస్తాను. మీ ప్రాజెక్ట్ లింక్ కావాల్సిన మెసేజ్ చేయండి. ఓకే ఇంటర్ఫేస్ అయితే మీకు ఇస్తుంది అనమాట. ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ వస్తున్నాను కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక పిక్ క్లిక్ చేయండి, డన్ కొట్టండి. సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసినా చేస్తానంటూ నవ్వుకుంటున్నాడు అనుకుంటున్నామేమో. తేడా వస్తే తలకాయలు తీయడానికి కూడా వెనకాడదు. 10 పిక్ కూడా 2 టైమ్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 1 పిక్ వచ్చి 2 టైమ్స్ ఇలా 10 పిక్ దగ్గరికి వెళ్ళానమాట. మీకు నచ్చిన ఫోటోలో ఏదో ఒకటి క్లిక్ చేస్తే డన్ కొట్టండి. పిక్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఈ కొత్తగా ఈ ఎలక్ట్రోషన్ కానీ క్యాప్కట్ కానీ ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళకైతే తెలీదు. క్యాప్కట్లో కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఎన్ని పిక్స్ అనమాట, ఎన్ని పిక్స్ పడుతున్నాయో చూసారా. మీరు మళ్ళీ కౌంట్ చేసుకోండి, మళ్ళీ చెప్పలేదంటారు. సో గాయస్ చాలా పిక్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఏమనుకో గాయస్, కొన్ని ఫోటోలకి నీ ఫోటోలు పెడుతుందని వాడు మా ఫ్రెండే. నా పిక్స్ లేక 2 పిక్స్ అన్ని యాడ్ చేయాల్సి వచ్చింది. సో వీడియోలోకి వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత మీ పిక్ ఏదైనా సరిగ్గా యాడ్ అయిందో లేదో చూసుకోండి. ఓకే ఇది ఓకే. ఈ రెడ్ లైన్ మధ్యలో మీ పిక్ ఉంటే అనమాట సరిగ్గా వస్తుందా, లేదంటే రాదు. రెడ్ లైన్ మధ్యలో సరిగ్గా లేకపోతే మీరు దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అటు ఇటు సెంటర్లో పెట్టుకోండి, పిక్ మధ్యలో బాగా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇది డ్రాగ్ ఏం చూసారా, ఆ ఫోటోనే పడింది. మళ్ళీ ఇది కొంచెం కొంచెం పెంచుతామని. ఓకే చూసారా, ఇలాగ ప్రతి పిక్ కూడా మీ రెడ్ లైన్ మధ్యలో ఉండేలా చూడండి. అప్పుడే మీ ఫోటో అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ పిక్ చూసారా యాడ్ అవ్వలేదు, బ్యాక్ సైడ్ యాడ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే నేను క్లిక్ చేశాక బ్యాక్ సైడ్ పిక్ నేను చేస్తాను కింద. సో గైస్ ఆ పిక్ అయితే అసలు ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి సో ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అలా క్లిక్ చేసి ఇక్కడ 720p హెచ్డీలో క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టుకుని వీడియో అనేది ఇలాగ డౌన్లోడ్ అవుతుంది. మొత్తం డౌన్లోడ్ అయిపోయాక మొత్తానికి వీడియో అయితే పెట్టండి. వీడియో అయితే సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసినా చేస్తానంటూ నవ్వుకుంటున్నాడు అనుకుంటున్నామేమో. తేడా వస్తే తలకాయలు తీయడానికి వీడియో అనేది ఒకసారి సేవ్ అని ఆప్షన్ ఉంది కదా, సేవ్ అని నొక్కితే మీకు గ్యాప్ లెక్క అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.